పెట్టాలి అండ్ పార్లమెంట్ను సమావేశపరచాలి. ఇది ప్రతిపక్షాల డిమాండ్ సార్. ఈ డిమాండ్పై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. సార్, ప్రతిపక్షాల డిమాండ్ సరైందేనా? ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపై చర్చ అవసరమా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు చర్చ జరగడం లేదా? దేశంలో చర్చ జరగడం లేదా? ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపైన ప్రపంచంలో జరగడం లేదా? అంటే ఇక పార్లమెంట్లో జరిగితేనే దేశద్రోహమా? ఆల్రెడీ మీడియాలో రోజు చర్చిస్తున్నాం. నేనే మొత్తం ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడి దీనిపైన మొన్న లెక్కేస్తే 33 గంటల పాటు మాట్లాడాను. మొత్తం నేను మాట్లాడిన అన్ని వీడియోలను యాడ్ చేస్తే 33 అవర్ ఫుటేజ్ అండి. మరి నేనే 33 గంటలు చర్చించానే. ఇక పార్లమెంట్ చర్చిస్తే ఏంటి ప్రమాదం? ఏం పార్లమెంట్ చర్చిస్తేనే దేశద్రోహమా? మీడియాలో, సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయా లేవా? అసలు ఆపరేషన్ సింధూర్ పైన ఆపాల్సింది కాలేదు అని చర్చలు జరుగుతున్నాయి. అన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఏమి నథింగ్ ఈజ్ హిడెన్. చాలా డిస్కషన్, డిబేట్ నడుస్తుంది. ఇక మిగిలింది ఏంటి? దేశ ప్రజలు ఎన్నుకున్న అత్యున్నత వేదిక, నరేంద్ర మోడీ భాషలో చెప్పాలంటే ఆధునిక దేవాలయం. ఎందుకంటే ఆయన పార్లమెంట్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు పార్లమెంట్ మెట్లకు తల వంచి నమస్కరించి, పార్లమెంటు నాకు దేవాలయం లాంటిది అని గుడి మెట్లు ఎక్కేటప్పుడు ఒక భక్తుడు ఎలా మొక్కుతాడో, పార్లమెంటు మెట్లు ఎక్కేటప్పుడు నరేంద్ర మోడీ అలా ప్రజాస్వామిక భక్తుడిగా ఆ మెట్లకు మొక్కి వెళ్ళాడు. మరి అలాంటి పార్లమెంటు చర్చ తప్పేంటి నాకు అర్థం కాదు. పురాణ కాలక్షేపం దేవాలయంలో చేస్తే నేరమా? పురాణ కాలక్షేపం బయట చేస్తారు, దేవాలయాలు చేస్తే ఇంకా మోరు పవిత్రం కదా. ఇప్పుడు మనకు బయట హరికథా కాలక్షేపము, పురాణ కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి. ఫంక్షన్ హాల్లలో ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. మీకు ప్రవచనకర్తలు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. చాగంటి లాంటి వాళ్ళు, గరికపాటి లాంటి వాళ్ళు. సో వీళ్ళంతా చేస్తుంటారు కదా. వాళ్ళు ఒకవేళ దేవాలయంలో చేశారనుకో, నీకు ఆనందపడతారా లేదా? మీరు ఎవరైనా చాగంటి గారినో లేకుంటే గరికపాటి గారిని అడగండి, మీరు ఒక ఫంక్షన్ హాల్లో ప్రవచనం చెప్పు అంటే ఆనందపడతారా? దేవాలయంలో ప్రవచనం చెప్పడానికి ఆనందపడతారని అడగండి, 100కి 1000% దేవాలయంలో ప్రవచనం చెప్పక్కన్నా అదృష్టం ఏముంటుంది, ఇంకా అని ఆనందపడతారు. అంతే కదా. సో ప్రవచనానికి, పురాణ కాలక్షేపానికి దేవాలయం పవిత్రమైనప్పుడు మిగతా ఇలాంటి ప్రజాస్వామ్యంలో అనేక చర్చలకు ప్రజాస్వామిక దేవాలయం పవిత్రం కాదా? నరేంద్ర మోడీ కూడా గరికపాటిలాగా, చాగంటిలాగా ఆనందపడాలి. పార్లమెంట్లో చర్చన ఎంత సంతోషం అండి అని. మీరు కావాలంటే గరికపాటి గాను, చాగంటి గాను ఉపన్యాసాన్ని పిలవండి ప్రవచనానికి. సో గురూజీ, మా దేవాలయంలో ప్రవచన ప్రసంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం, మీరు వస్తారా గురూజీ అని అడగండి. ఇట్లా ఎంత ఆనందపడతారు. దేవాలయంలోనా? చాలా సంతోషం ఆయన, మంచి పని చేస్తున్నారు. ఈ ఫంక్షన్ హాల్ కన్నా దేవాలయాన్ని మించింది ఏమున్నది? సాక్షాత్తు ఆ దేవుని పాదాల ముందు కదా మనం మాట్లాడుకోవడం. అంటారా? మరి నరేంద్ర మోడీ కూడా ఇలా ప్రవచనకర్తలాగా అనాలి కదా. పార్లమెంట్లో చర్చిద్దామంటే పార్లమెంట్లోనా? ప్రజాస్వామిక దేవాలయంలోనా? అంతకన్నా ఇంకేముంది చర్చ? మీడియాలో, సోషల్ మీడియాలో బయట మాట్లాడుకుంటూ కన్నా అని వెంటనే పార్లమెంట్ సమావేశాలు పెట్టాలి కదా. మరి ఎందుకు పెడతలేరు? ప్రవచనకర్త దేవాలయంలో ప్రవచనం చెప్పు అంటే ఒకవేళ ఆయన ఆసక్తి చూపకపోతే మనం ఎలా అనుకుంటాం? ఇప్పుడు అలాగే అనుకోవాలి కదా. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ ఆ దేవాలయం అన్నాడు కదా. గుడి మెట్లకు మొక్కినట్లు పార్లమెంట్ మెట్లకు మొక్కి లోపలికి వెళ్ళాడు. నరేంద్ర మోడీ దృష్టిలో పార్లమెంటు దేవాలయం. అలాంటి దేవాలయంలో ప్రవచనం లాంటిదే కదా ప్రజాస్వామిక ప్రవచనం. దాని మీద ఎందుకు చర్చకు అభ్యంతరం ఏంటి? నాకు నిజంగా అర్థం కాని అంశం. ఇక ప్రశ్నలు ఏమొస్తాయి అనేది ఇంకో క్వశ్చన్. ఆపరేషన్ పహల్గామ్ను దాడిని ఖండించడం, దీనిపైన ఎవరికీ ప్రశ్న లేదు. పాకిస్తాన్ ఈ దుర్మార్గానికి పాల్పడింది, ప్రశ్న లేదు. అవునా కదా. ఆపరేషన్ సింధూర్ రూపంలో జవాబు చెప్పాల్సిందే, దీనికి ఏమీ ప్రశ్న లేదు. ప్రశ్న లేదంటానికి ప్రూఫ్ అఖిలపక్ష మీటింగ్లో అన్ని పార్టీలు వెళ్ళి మా పూర్తి మద్దతు ఇస్తున్నా, మీరు ఏ చర్య తీసుకున్నా చెప్పారా లేదా? 2 సార్లు చెప్పారు, ఒక్కసారి కాదు. సో ఇక మీకు చర్చ ఎక్కడిది? ప్రశ్న ఆపరేషన్ సింధూర్ పైన లేదు, ప్రశ్న పహల్గామ్ దాడిని ఖండించడం పైన లేదు, ప్రశ్న పాకిస్తానే దీని వెనకాల ఉందని చెప్పడంలో లేదు. ఇక మిగతా ప్రశ్నలు ఏంటి? మిగతావి పహల్గామ్ దాడిలో భద్రతా లోపం ఉంది, దీన్ని సరి చేసుకుందాం. నేరమైతే అన్నా భద్రతా లోపం ఉందని ప్రభుత్వమే అఖిలపక్షంలో ఒప్పుకుంది కదా. ఏ లోపము లేకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామని అమిత్ షా అన్నాడని వార్తలు వచ్చాయి కదా. సో 4000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు లేకపోవడం భద్రతా లోపం కాదా?
ఆడ ఒక్క కేంద్ర మంత్రి కనుక ఉండి ఉంటే ఆ పరిస్థితి ఉండేదా? 26 మంది కాపాడబడేవారు కదా. ఒక్క కేంద్ర మంత్రి కూడా ఈ 4000 పర్యాటకుల్లో ఉండి ఉంటే అసలు ఇవాళ మన ఆ చనిపోయిన 26 మంది చనిపోయేవాళ్ళు కాదు, మన మధుసూదన్ చనిపోయేవాడు కాదు, హిమాంశికి పరిస్థితి ఏర్పడేది కాదు. ఒక్క కేంద్ర మంత్రి అక్కడ ఉండి ఉంటే. ఎందుకంటే కేంద్ర మంత్రి ఉంటే భద్రత ఉంటుంది. ఇది నిజం కాదా? మరి దీనిపైన చర్చిస్తే తప్పేంటి? ఇక ముందు ఈ తప్పు జరగకుండా చూసుకోవచ్చు కదా. ప్రభుత్వం కూడా అంగీకరించిన తర్వాత ఇంకా చర్చ లేదు కదా. ఇక తర్వాత ఆపరేషన్ సింధూర్ జరపడం పైన ఎవరికీ అభ్యంతరం లేదు. అబ్సల్యూట్లీ నో ఇండియన్ హ్యాజ్ అన్ అబ్జెక్షన్. ఏ భారతీయుడికి అభ్యంతరం లేదు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. అసలు ఈవెన్ మీకు సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్లన్నా కొన్ని అనుమానాలు కొన్ని రైజ్ అయ్యాయి. ఆ అనుమానాలు కూడా రైజ్ చేయకూడదని అన్నాను ఆ రోజుల్లో కూడా. ఇప్పుడైతే ఏవీ లేవు. దేశం అంతా ముక్త కంఠంతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే అని అన్నారు. ఇందులో డిస్ప్యూట్ చేయలేదు కదా. ఇక ప్రశ్న ఏంటి? ప్రశ్న ఎక్కడుంది అంటే ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ఈవెన్ స్ట్రాటజిక్ కమ్యూనిటీ నుంచి ప్రొఫెసర్ బ్రహ్మాచలాని లాంటి వ్యూహాత్మక నిపుణుల నుంచి మొదలుకొని సోషల్ మీడియాలో బీజేపీని అభిమానించే, నరేంద్ర మోడీని అభిమానించే వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆపాల్సింది లేకుండే, ఇంకాస్తంత గట్టిగా చెప్పాల్సిందే. పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్లో కనీసం ఏదో కొన్ని భూభాగాలన్నా మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందే. మొత్తం కాకపోతే భూభాగాలు కొన్నింటిని స్వాధీనం చేసుకొని పాకిస్తాన్ టెరిటరీని మనం ఆక్యుపై చేసి ఉంటే వాడు భయపడేవాడు. లేకపోతే మళ్ళీ షరామామూలే కదా. ఇప్పుడు మనకు యూరీ ఘటన జరిగింది, సర్జికల్ స్ట్రైక్ జరిపాం. తర్వాత మళ్ళీ పుల్వామా జరిగింది, బాలాకోట్ స్ట్రైక్ జరిపాం. మళ్ళీ పహల్గాం జరిగింది, మళ్ళీ ఆపరేషన్, మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్? ఈ సైకిల్ ఎక్కడొకైనా బ్రేక్ కావాలి కదా. మేము ఈసారి కనుక దాడి చేస్తే వినాశమే. ఈసారి ఎందుకు దాడి చేయాలి? ఈసారి దాడి చేస్తే వినాశమే. ఈసారి దాడి చేయకముందే వినాశం ఉండాలి కదా. దాడి చేసినాక మళ్ళీ 30 మంది ప్రాణాలు కోల్పోవాలన్నా మనం? ఈ ప్రశ్న చాలామంది దేశభక్తితోనే అడుగుతున్నారు, వేరే వ్యతిరేకత అడుగుతలేరు. వాళ్ళు ఎవరు బీజేపీ వ్యతిరేకులు కాదు, మోడీ వ్యతిరేకులు కూడా కాదు. వాళ్ళు నరేంద్ర మోడీని అభిమానించేవారే, బీజేపీని అభిమానించేవారు అడుగుతున్నారు ఈ ప్రశ్న. బయటవాడు అడుగుతలేడు. తప్పేంటి దీనికి ఆన్సర్ చెప్తే? దీనికి చెప్పాల్సిన స్థాయిలో మొత్తం కాన్ఫిడెంట్ డీటెయిల్ చెప్పమని అంటలేను. లెట్ దెర్ బి ఏ పొలిటికల్ స్టేట్. బయట ఆల్రెడీ మాట్లాడుతున్నారు కదా, దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడినప్పుడు పార్లమెంట్ వేదిక నుంచి మాట్లాడే తప్పేంటి? మోడీ పార్లమెంట్లో వచ్చి ఇదే చెప్పొచ్చు కదా, ఇది బాబు ఇంకో ఈ కారణాల రీత్యా మనం ఆపరేషన్ సింధును ఆపాము అని. కానీ మరో దాడి జరిగితే వినాశం అన్నప్పుడల్లా భారతీయులు అడుగుతున్న ప్రశ్న, మరో దాడి కొరకు వెయిట్ చేద్దామా? దానికన్నా ఇప్పుడు భరత్ కర్నాడ్ అని, సో మీరు గూగుల్లో కొడితే వస్తుంది, భరత్ కర్నాడ్ ఇన్ సెక్యూరిటీ వైజ్ అని ఆయన బ్లాగ్. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ప్రామినెంట్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టీంలో కూడా గతంలో చేసినట్టున్నారు, భారత్ కర్నాడ్ అని. సో ఆయన బ్లాగ్లో రాశాడు, ప్లేసెస్ కూడా చెప్పాడు. పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లో ఇంకో పలానా ప్లేసెస్ మనం అక్యుపై చేసడానికి వీలుండే, అవకాశం ఉండే, అక్యుపై చేయాల్సి ఉండే. కనీసం పాకిస్తాన్ ఇంకో టెర్రరిస్ట్ దాడి జరిగితే మరింత భూభాగాన్ని కోల్పోతాం అనే భయం ఉండే. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు తర్వాత ఎన్నేళ్ల దాకా పాకిస్తాన్ మనపై యుద్ధానికి రాలే? 99 దాకా రాలే. 28 years పట్టింది కార్గిల్ యుద్ధం. మధ్యలో తీవ్రవాద దాడులు చేసినా యుద్ధానికైతే రాలే కదా. తీవ్రవాద దాడులు వేరు, యుద్ధం వేరు కదా. అంటే 71 నుంచి 99, 28 years ఆగింది. ఎందుకు భయపడ్డది పాకిస్తాన్? ఎందుకు భయపడ్డది? అందుకే భయపడ్డది కనుకనే ప్రత్యక్ష యుద్ధం చేయక ప్రాక్సీ వార్ చేసింది. సో అందువల్ల పాకిస్తాన్ మరో దాడి చేస్తే వినాశం కాదు, మరో దాడికి ధైర్యమే చేయకుండా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సి ఉండే అనే ప్రశ్న విత్ ఆల్ గుడ్ ఇంటెన్షన్స్ అడుగుతున్నారు. ఇది అడిగే వాళ్ళు ఎవరు దేశద్రోహులు కాదు. వీళ్ళందరూ ఎవరు మోడీని వ్యతిరేకించే వాళ్ళు కాదు, మోడీని బదనాం చేద్దాం, బీజేపీని బదనాం చేద్దాం అనే వాళ్ళు కాదు. మరి ఈ ప్రశ్నకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడిగితే సమాధానం చెప్పడానికి ఉన్నది. ప్రతిపక్షాల పని ఏంటి నాకు అర్థం కాదు. ప్రతిపక్షాల పని ప్రజల్లో ఉండే ప్రశ్నల్ని పార్లమెంట్ వేదిక ద్వారా వ్యక్తీకరించి ప్రభుత్వం నుంచి సమాధానం తీసుకోవడమే కదా ప్రతిపక్షం చేయాల్సిన పని. ప్రతిపక్షం పని తాలియా బజావ్ కాదు కదా. మోడీ 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 అని నినాదాలు ఇవ్వడం ప్రతిపక్ష పని కాదు కదా. ప్రతిపక్ష పని ప్రజల్లో ఈ ప్రశ్నలు ఉన్నాయి, అధ్యక్ష ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది అడగడం ప్రజాస్వామ్యం కదా, మన పాకిస్తాన్ కాదు కదా, ఇది మన ప్రజాస్వామ్యం కదా.
సో అందువల్ల ఇక్కడ దీనికి మరి అభ్యంతరం ఏంటి? తర్వాత ఇంకో ప్రశ్న ఏమొస్తుంది, ఈ ట్రంప్ సంగతి ఏంటి? మా ఇండియా పాకిస్తాన్ ప్రకటించక ముందే ట్రంప్కి ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది, ప్రకటించారు, ఏంటి ట్రంప్ పాత్ర? అమెరికా మీడియేట్ చేసిందా? ఇంతవరకు భారతదేశ విధానం ఇది బైలేటరల్ డిస్ప్యూట్, ఎవడి మధ్యవర్తిత్వము ఎవడి జోక్యం ఉండకూడదు. ఆ విధానం కాస్త వదిలేయబడింది. పాకిస్తాన్ లక్ష్యం మధ్యవర్తిత్వం కావాలని, అది సాధ్యమైంది. అందుకే ట్రంప్కు థ్యాంక్స్ కూడా చెప్పాడు పాక్ పిఎం. మరి ఇండియాకి ఇది ఒక డిప్లొమాటిక్ రివర్సల్ కాదా? కశ్మీర్ విషయంలో మీడియేట్ చేస్తామంటూ మాట్లాడుతున్నాడు. మన భారత ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించక ముందే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో ఇండియా అండ్ పాకిస్తాన్ న్యూట్రల్ ప్లేస్లో అన్ని విషయాలు మాట్లాడతారని ప్రకటించాడు. అది ప్రకటన, అది ఆదేశమా? సో మరి దీనికి ప్రైమ్ మినిస్టర్ ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలే. ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ చాలా వీక్ అండ్ డిలేడ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఒక అనుమానం ఏంటి, ఇది కశ్మీర్ సమస్య ఇంటర్నేషనలైజ్ అయిపోతుంది, ఇండియా పాకిస్తాన్ వివాదము థర్డ్ పార్టీ ఎంటర్ అవుతోంది, ఇది లాంగ్ హెల్డ్ ఇండియన్ ఫారెన్ పాలసీకి వ్యతిరేకము. ఇది కూడా విదేశాంగ మంత్రి చెప్పాడు, ఇది భారతదేశ విధానానికి వ్యతిరేకమని. అదే ప్రతిపక్షాలు అడుగుతున్నాయే, దీనిపైన చర్చిద్దాం. పార్లమెంటు వేదిక ద్వారా నరేంద్ర మోడీ ట్రంప్కు మెసేజ్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు. మరి ఆయన కారణాలు ఏదైనా ఆయనకు ఉంటే ఉండవచ్చు, పోనీ ప్రభుత్వానికి ఏదైనా మొహమాటం ఉండవచ్చు. దేశ ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు ద్వారా ట్రంప్కు మెసేజ్ ఇద్దాం, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్లు దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నీకు సంబంధమే లేదు, కాశ్మీర్ గురించి నీకు సంబంధమే లేదు అని ఒక మెసేజ్ ఇద్దాం అంటున్నారు. తప్పేంటి? వై షుడ్ వి ప్రొటెక్ట్ ట్రంప్? నాకు అర్థం కాదు. వై షుడ్ మోడీ ప్రొటెక్ట్ ట్రంప్ ఫ్రమ్ పార్లమెంట్ క్రిటిసైజింగ్ హిమ్? అసలు ఇంకా ఫెసిలిటేట్ చేయాలి కదా. ప్రభుత్వం చెప్పలేనప్పుడు ఏం చేయాలి? ఇంకా ఫెసిలిటేట్ చేయాలి. ఇప్పుడు మీరు నన్ను విమర్శించదలుచుకోలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు తెలివిగా, సార్ నిన్న మీరు మాట్లాడిన దానిపైన మా డెస్క్లో నాగేశ్వర సార్ అట్లా మాట్లాడాల్సింది లేకుండే అన్నారు సార్ అంటారు. అప్పుడు నేనేం చేయలేను, నిన్ను అనలేను, ఎందుకంటే నీ అభిప్రాయం కాదు కదా. ఒకవేళ నా అభిప్రాయం కాదు సార్, మా డెస్క్లో అన్నారు, అది మీకు చెప్దామని చెప్పాను అంటారు. ఇదే పని మోడీ చేయొచ్చు ట్రంప్తో, నా అభిప్రాయం కాదు కానీ ఏం చేస్తాం, మా పార్లమెంట్లో చెప్పాలి. సో అంటే నా మీద మీరు చెప్పదలుచుకున్నది మీకు ఇబ్బంది కాకుండా, మీకు మొహమాటం లేకుండా తెలివిగా నాకు చెప్పచ్చు. ఇది చాలామంది మనం చేసే పనే కదా. మరి ఈ పని ట్రంప్కి ఎందుకు చెప్పకూడదు? మోడీ పార్లమెంట్ ద్వారా చెప్పచ్చు కదా. ఇది ప్రశ్న అడుగుతున్నారు. సో ప్రశ్నే కాదు, మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను ట్రంప్కు, ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, హూ ఆర్ యూ టు టెల్ ఇన్వాల్వ్ అని అడగచ్చు. ఇక మూడవది ఉన్నది, జయశంకర్ మాట రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశాడు. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ we have informed Pakistan we are only targeting terrorists, అయినా they did not listen, మిలిటరీలో రెస్పాండ్ అయితే మేము రెస్పాండ్ అవ్వాలి. ఇది జయశంకర్ ఇచ్చిన స్టేట్మెంట్. మీకు ఇది గూగుల్ యూట్యూబ్లో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది. సో ట్విట్టర్లో కూడా ఉంది, రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశాను, నేను నా దాంట్లో కూడా పెట్టాను. ఇది జయశంకర్ అన్నాడు, ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అన్నాడు. ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టే ముందు మేము పాకిస్తాన్కు చెప్పాము అన్నాడు. దీనిపైన రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఒక ప్రశ్న అడిగాడు, చెప్పారా? చెప్పితే చెప్పమని ఎవరు ఆదేశించారు? ఇలా చెప్పడం వల్ల పాకిస్తాన్కు సమయం దొరికి భారతదేశ యుద్ధ విమానాల్ని ధ్వంసం చేశాయదా, ఎన్ని చేశాయని అడిగారు. ఇదే తప్పే ఉన్నది ఈ క్వశ్చన్లో. ఎందుకంటే జయశంకర్ చెప్పాడు ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అని. దానికి ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్ట్రీ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది డిస్టార్షన్. జయశంకర్ అనేది ఏంటంటే మేము ముందుగా వార్న్ చేశామని చెప్పడం. ముందుగా వార్న్ అంటే వీఆర్ ఫోర్ వార్న్ అంటాడు. అంటే ముందుగా వార్న్ చేసి చెప్పాల్సిన అవసరమే లేదు. మోడీనే అన్నాడు కదా భూమి అంచుల్లో ఎక్కడున్నా అటాక్ చేస్తామని. కానీ ఇక్కడ అన్నది క్లియర్గా ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అన్నారు. నా యూట్యూబ్ ఛానల్లో నేను మాట్లాడే విశ్లేషణలో మీకు అది కూడా ఉంది, మీరు కూడా ట్విట్టర్లో చూడండి. రాహుల్ గాంధీ ట్వీట్లో 16 సెకండ్స్ నాకు గుర్తున్నంత 16 సెకండ్ల బయట ఉంది జయశంకర్. క్లియర్గా ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అన్నాడు. మరి ఈ పదం పొరపాటున వాడా? మేబీ జయశంకర్ అయితే నార్మల్గా పొరపాటున పదాలు వాడే కాదు. ఈజ్ ఎ వండర్ఫుల్ డిప్లొమాట్, వెరీ వెరీ ఎఫిషియంట్ డిప్లొమాట్, వెరీ ఎఫిషియంట్ ఫారెన్ మినిస్టర్. ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్. మోడీ ప్రభుత్వంలో అత్యంత సమర్థులైన మంత్రుల్లో నితిన్ గడ్కరీ, జయశంకర్ ఫస్ట్ వస్తారు. ఇందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే యూరప్కే చెప్పాడు వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని.
అసలు అంత డిప్లొమాటిక్ టాలెంట్ ఉన్న వ్యక్తి ఆ పదం ఎందుకు వాడతారు? తప్పు వాడాడు. ఒకవేళ వాడాడు అనుకో, ఎవరైనా వాడచ్చు, చెప్పొచ్చు, వాడమని ఏమైనా తప్పే ఉంది. అది మీనింగ్ అది కాదు. ఇట్స్ నాట్ అన్ అప్రాప్రియేట్ వర్డ్. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అనాల్సింది లేకుండే వీ ఫోర్ వాన్ అనాల్సింది. ఏం వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? ఏం మనుషులు తప్పులు మాట్లాడరా? నాగేశ్వర్ మాట్లాడారా? రాహుల్ గాంధీ మాట్లాడు, ఎవరైనా మాట్లాడతారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. తర్వాత లేదు, అదొక వ్యూహాత్మక డిసిషన్ కూడా కావచ్చు, తప్పలేదు. ఈవెన్ ఇట్ మే బి స్ట్రాటజిక్ డిసిషన్, ముందు ఇన్ఫార్మ్ చేయడం. ఎందుకు ముందు ఇన్ఫార్మ్ చేయడం ద్వారా పాకిస్తాన్ మిలిటరీ రెస్పాన్స్ను అవాయిడ్ చేయొచ్చు. అరే భయ్, మేము నిన్ను మిలిటరీగా అటాక్ చేయడం లేదు, సివిలియన్స్ పైన అటాక్ చేయడం లేదు, కేవలం టెర్రరిస్టులను అటాక్ చేస్తున్నావు, డోంట్ రెస్పాండ్. మేబీ దట్ ఇస్ ద స్ట్రాటజిక్ డిసిషన్. తప్పేముంది? ప్రభుత్వానికి అధికారం ఉంది స్ట్రాటజిక్ నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయం తప్పైనా కూడా ప్రభుత్వాన్ని నిందించకూడదు. మనం ప్రభుత్వ ఇంటగ్రిటీని ప్రశ్నించకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇన్ ఆల్ ఇట్స్ విజ్డమ్ ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్లో ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఆ డిసిషన్ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు, నెగిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు. నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది కదా అని ప్రభుత్వ ఇంటెన్షన్ తప్పు పట్టకూడదు. అదైనా చెప్పండి పార్లమెంటుకు. ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు పార్లమెంట్. సో దీనికన్నా ఇంకా మాకు దీంట్లో సమస్య ఏంటి అనేది అడుగుతున్నాను నేను. ఆధ్యాత్మిక రంగంలో అనుమానాలుండి ప్రశ్నలుంటే దేవాలయంలో ప్రవచనకర్త ద్వారా సమాధానాలు తీసుకుంటే అది ఇంకా పవిత్రమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నిర్ణయాలపైన, విధానాలపైన, దేశంలో నెలకొన్న పరిస్థితులపైన అనుమానాలు, ప్రశ్నలు ఉంటే పార్లమెంట్లో దానికి సమాధానాలు వెతకడం చాలా పవిత్రమవుతుంది. అభ్యంతరం ఏంటో నాకు నిజంగా అర్థం కాదు. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడానికి, అలాగే ఉగ్రవాదంపై భారత వ్యతిరేక వైఖరిని వినిపించడానికి